ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు డెడికేషన్తో ప్రాక్టీస్ మొదలుపెట్టండి. రెగ్యులారిటీ, టైం సెన్స్ ఉండాలి. మీరు నేర్చుకునేది దేనికోసం నేర్చుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. నేర్చుకోవడం అనేది మనం సెలక్షన్కి వెళ్ళడానికి, బోర్డు సెలక్షన్కి వెళ్ళడానికి మనం నేర్చుకుంటున్నాం. ఈ నేర్చుకునేటప్పుడు మనం ఏదో ఆషామాషిగా నేర్చుకోవడానికి కాదు, పక్కాగా అంటే ఒక మంచి ప్లేయర్ అవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం. కనుక మీరు ఈ రెగ్యులారిటీ, టైం సెన్స్, డెడికేషను ఇవన్నీ ఒక సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతే మీరు మంచి ప్లేయర్లు అవుతారు. ఎందుకు అవరు? అలాగే దూరంగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూసుకుంటే నేర్చుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి అక్కడెక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళు రోజుకి 8-10 గంటలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు? వాళ్ళకి మంచి ప్లేయర్ అవ్వాలనే అవకాశం అక్కడ లేదు కనుక ఇక్కడికి వచ్చారు. మీరు కూడా లోకల్లో ఉన్నవాళ్ళు మీ పరిస్థితులు చదువుకోవడం అన్నీ చేసుకున్న తర్వాత కూడా మీకు టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యవహారం అయితే, ఒకవైపు చదువు, ఒకవైపు ఆట, ఈ రెండు కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుని ఆడాలి. అన్నీ కూడా ఏది చేసినా సరే మీరు క్రికెట్ బోర్డ్ సెలక్షన్కి వెళ్ళడానికి మనం చేస్తున్నాం. మీరు 2 గంటలు ప్రాక్టీస్ చేసినా, 8 గంటలు ప్రాక్టీస్ చేసినా డెడికేషన్తో మాత్రం చేయాలి. ఆ డెడికేషన్ లేకపోతే మీరు క్రికెట్ ప్లేయర్లు, బౌలర్ అవ్వలేరు, బ్యాట్స్మెన్ అవ్వలేరు, కీపర్ అవ్వలేరు. ఏదైనా సరే డెడికేషన్తో ఎవరైతే చేస్తారో, రెగ్యులారిటీ, టైం సెన్స్ ఇవన్నీ ఎవరు పాటిస్తారో వాళ్ళు మంచి ప్లేయర్లు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.